तेलंगाना के जिले रंगारेड्डी में पेश आए सड़क हादसे में 3 अफराद हलाक हो गए हैं। ये हादसा जिले के मैलार देवपल्ली पुलिस स्टेशन के हुदूद में रात देर गए उस वक्त पेश आया जब लॉरी ने उसकी गाड़ी को रौंद डाला। हादसा इतना शदीद था कि 3 अफराद मौके पर ही हलाक हो गए। एन प्रकाश रेड्डी डीसीपी शमशाबाद ने कहा कि शास्त्रीपुरम में हुई एक शादी की तकरीब में शिरकत के बाद ये अफराद वापस हो रहे थे कि उनकी गाड़ी सड़क पर फिसल गई, जिसके नतीजे में ये तीनों सड़क पर गिर गए और पीछे से आने वाली सीमेंट कंटेनर लॉरी ने उनको रौंद डाला। इत्तला मिलते ही एडिशनल डीसीपी वेंकट रेड्डी, राजेंद्र नगर एसीपी संजय कुमार ने मुकामी हादसे का मुआयना किया। लाशों को पोस्टमार्टम के लिए उस्मानिया अस्पताल मुंतकिल कर दिया गया। इस हादसे में टीवीएक्स एक्सेल गाड़ी को किसी भी किस्म का नुकसान नहीं पहुंचा। पुलिस ने बताया कि यह हादसा कल शब तकरीबन 11:30 बजे पेश आया। पुलिस ने इस सिलसिले में एक मामला दर्ज करके तहकीकात का आगाज कर दिया। हमारे यहाँ पे लंगर यहाँ पे दावत थी, तो यहाँ पे बोले में तो खाना गाड़ी में आए, हम लोग ऑटो में आ रहे थे, उन लोग बाइक पे आ रहे थे। कैसा होगा कि क्या नहीं गाड़ी क्या नाम है समरुद्दीन है हमारे होने का नाम, दूसरों का नाम क्या है जमील है, एक का नाम क्या है। అర్ధరాత్రి 11:30 ప్రాంతంలో మైలాదేవరపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చంద్రాయనగుట్ట నుండి దుర్గానగర్ వెల్లు రోడ్డు పైన ఒక ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఇందులో 3 వ్యక్తులు చనిపోవడం జరిగింది. ఆ 3 వ్యక్తులు కూడా టీవీఎస్ 100 బైక్ పైన శాస్త్రీపురంలో పెళ్లి అటెండ్ చేసుకొని వస్తున్నారు. వచ్చేటప్పుడు కరెక్ట్ ఇక్కడికి రాగానే వాళ్ళ యొక్క బైక్ బ్యాలెన్స్ తప్పి వాళ్ళు స్కిడ్ అయ్యి కింద పడ్డారు. పడడమే లారీ యొక్క రైట్ సైడ్ వీల్స్ కింద పడడం జరిగింది. ఆ 3 కూడా స్పాట్లో చనిపోవడం జరిగింది. దాంట్లో ముందరున్నట్టు నడిపిస్తున్నటువంటి వ్యక్తి కమరుద్దీను, మధ్యలో జమీలు, 3వ అతను బబ్లు. ఈ కమరుద్దీన్ మేము వెరిఫై చేసేటప్పటికి కమరుద్దీన్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ కూడా ఆర్టిఫిషియల్ హ్యాండ్ ఉంది. అది అంటే అతను ఫాస్ట్గా వచ్చి ఆ బండి బ్రేక్ చేద్దామంటే కంట్రోల్ కాకపోవడం వల్ల ముందర బ్రేక్ ప్రెస్ చేసినట్టున్నాడు. అప్పుడు ఏమైపోయిందంటే బండి స్కిడ్ అయిపోయింది. స్కిడ్ అయి పడడమే లారీ కింద పడిపోయారు. ఇవన్నీ కూడా సీసీటీవీలో చాలా క్లియర్గా రావడం జరిగింది. ఇది ఎఫ్ఐఆర్ కడతాము. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లోపల లారీ ఉన్నది, వాళ్ళందరూ కూడా అదుపులో ఉన్నారు. నాందేడ్కి సంబంధించిన వాళ్ళు, కానీ ఇక్కడ వాళ్ళు పుట్టినప్పటి నుండి ఇక్కడే ఉంటున్నారట, లంగర్ హౌస్ ఆసర్ నగర్లో.